ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, మనం గత కొద్ది కాలంగా విష్ణు పురాణం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆ పురాణం ప్రారంభం చేసే ముందు ప్రతి వీడియోకి ఒక శ్లోకం మనం చెప్పుకుంటున్నాం. ఏమిటి ఆ శ్లోకం? ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం. ఏమిటి ఆ శ్లోకం అయ్యా అంటే, మన ఆత్మ, మన శరీరము, మన మనస్సు, మన బుద్ధి ఇవి అంతా కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి మహావిష్ణువు మనకి సద్బుద్ధిని సద్గతులను కలిగించుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ, ఈ వీడియో కిందటి వీడియోలో సంయోగ వియోగ కాలములు అనేటటువంటిది నిరుపాధికమైనటువంటి రూపం మహావిష్ణువులోంచి రూపాధికమైనటువంటి రూపాలు రెండు ఉద్భవించాయి. అది ప్రధానము, ఒకటి ప్రధానం, రెండు పురుషుడు అనేటటువంటిది రెండు ఉద్భవించాయి. ప్రధానంలో పురుషుడిలో సృష్టిక్రమం జరుగుతూ ప్రధానంలో లయం చేసేటటువంటి ఈ సంయోగ వియోగానికే కాలం అని పేరు వచ్చింది అని మనం కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాం. అయితే ఈ వీడియోలో ప్రకృతం సంస్థితం వ్యక్త మతీత ప్రళయేతు యతు తస్మాత్ ప్రాకృత సంజ్ఞోయ ముచ్యతే ప్రతిసంచర అనేటటువంటి ఈ శ్లోకం నుంచి ఈ రెండవ అధ్యాయం మనం ప్రారంభం చేసుకుంటూ, సృష్టిక్రమంలో జరిగిపోయినటువంటి ప్రళయకాలంలో ఈ వ్యక్తమొక విశ్వమంతా ప్రకృతిలో లీనమై ఉండిపోయింది అనేటటువంటిది మొదటి శ్లోకంలో అర్థం. శ్లోకంలో మొదటి పాదానికి ఉండేటటువంటి అర్థం. జరిగిపోయిన ప్రళయంలో, ప్రళయం ఒక యుగం, ఒక మహాయుగం, ఒక మన్వంతరం, ఒక కల్పం అనేటటువంటిది. అది జరిగింది ఒక ప్రళయం. ఆ ప్రళయకాలంలో వ్యక్తం ఒక విశ్వమంతా, వ్యక్తం అనేటటువంటిది కనిపించేటటువంటిది, వ్యక్తము అంటే కనిపించేటటువంటి విశ్వమంతా కూడా ప్రకృతిలో లీనమైపోయింది. అంటే ప్రధానంలో పరమేశ్వరుడైనటువంటి విష్ణువు తనలోకి పుచ్చుకున్నాడు. ఈ ప్రకృతిని యావత్తు కూడా తనలో లీనమై ఉండిపోయింది. అందువల్ల దానిని ప్రాకృతం అనేటటువంటి పేరు గల మహాప్రళయం అంటారు. జాగ్రత్తగా వినండి. ప్రకృతి, ప్రాకృతం ఈ రెండింటికి చక్కనైనటువంటి విశేషణాలని ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి అంటే పుట్టించబడినటువంటి ప్రతి ఒక్క పదార్థము. ప్రాకృతము అంటే విశ్వంలో లీనమైపోయినటువంటిది ప్రాకృతము. ప్రాకృతము అవ్యక్తము, ప్రకృతి వ్యక్తము. వ్యక్తము అంటే కనబడేది, ప్రాకృతం అంటే కనబడనిది. కనబడే విశ్వమంతా ప్రాకృతంలోకి పుచ్చుకున్నాడు పరమేశ్వరుడు. చాలా జాగ్రత్తగా ఈ శ్లోకం మనం అర్థం చేసుకోవాలి. ప్రకృతి కనబడేది, మాంసనేత్రాదులతో చూసేటటువంటి ప్రతి ఒక్క వస్తువు ప్రకృతే. నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమః రుద్రాధ్యాయంలో చెప్పేటటువంటి ఒక మంత్రం. చెట్ల దగ్గర నుంచి, చెట్లు మొదళ్ళ దగ్గర నుంచి చెట్టు చిగురుల వరకు అంతా పరమేశ్వర స్వరూపమే. అది కనబడేటటువంటిది, వ్యక్తమయ్యేటటువంటి ప్రకృతి. ఇక అవ్యక్తముగా ఉండేటటువంటిది ఎప్పుడో ఒకటి సంభవిస్తుంది. ప్రళయం, అది కనబడదు. ప్రళయం సంభవించేటప్పుడు ఖచ్చితంగా పరమేశ్వరుడు ఏదైతే తనలోంచి ఉద్భవింపజేశాడో దానినే తనలో లీనం చేసుకుంటాడు. దాన్ని ప్రాకృతము అంటారు. ఈ ప్రాకృతమే మహాప్రళయము అనేసరి కూడా అంటారు. ఈ ప్రాకృతానికి మహాప్రళయము అనేసరి కూడా అంటారు. అయితే ఈ ప్రాకృతి దీని తర్వాత ఏమిటి అసలు? ప్రకృతి కనబడేది, ప్రాకృతి కనబడనిది.
కనబడనిది అంటే ప్రళయం జరిగిన తర్వాత ఉండేటటువంటి దాన్ని. ఒక పదార్థం ఉన్నది అంటే కనబడేది వ్యక్తమైనది, ప్రాకృతము అవ్యక్తమైనది కనబడనిది. ఏమిటా కనబడనిది? ప్రధానం. ఆ ప్రధానం ఇందులోంచి ఉద్భవించింది. కిందటి వీడియోలో చెప్పుకున్నాం, విష్ణుమూర్తిలోంచి ప్రధానం ఉద్భవించి. పురుషుడు ప్రకృతి రూపంలో ఉండేటటువంటి పురుషుడు, ఆయన కనబడేటటువంటి ఆయన, ప్రకృతిగా కనిపిస్తుంది, ప్రాకృతంగా కనబడనిది. ఈ కనిపించే ప్రకృతి అంతా కూడా ప్రాకృతం, కనబడినటువంటి దాంట్లోకి పుచ్చుకోవడాన్నే ప్రళయము, ప్రాకృతము, దానికే మహాప్రళయము అని అంటారు. ఈ ఒక్క శ్లోకంలో ఎంత అర్థం. ఇంకా ఈ శ్లోకం గురించి మనం చెప్పుకోవాలంటే చాలా విశేషణాలు, చాలా విశేషమైనటువంటి అర్థాలు ఉన్నాయి. అయితే తర్వాత శ్లోకానికి వెళితే, అనాదిర్భగవాన్ కాలో నాస్తోస్య ద్విజ విప్రతే అవ్యచ్ఛిన్నాస్తతస్త్వేతే సర్గస్థిత్యంత సంయమాః. పరాశర మహర్షి మరల మైత్రేయుణ్ణి చూసి, ఓ ద్విజశ్రేష్ఠ, కాలం అనేది అనాది అని చెప్తున్నారు. అనాదిర్భగవాన్ కాలోహో, విష్ణుమూర్తి అనాది అని మనం చెప్పుకున్నాం. ఆయనలోంచి ఉద్భవించిందే కాలము అని చెప్పుకున్నాం. ఆ కాలము కూడా అనాది అంటున్నారు. అనాదిర్భగవాన్ విష్ణోహో, కాలం అనేది అనాది అనగా దీనికి ఆది అన్నది లేదు, ఆది అన్నది లేనిది అనాది. ఒక పదార్థం ఉన్నదంటే అది ఎక్కడి నుంచి పుట్టింది, ఎవరు తయారు చేశారు, దాని నుంచి ఏమిటి ఉద్భవిస్తున్నాయి, దానివల్ల ఏమిటి ప్రయోజనం, ఇది ఆది అనేటటువంటి మొదలైంది. కానీ అనాది ఎక్కడి నుంచి ఉద్భవించిందో, ఎలా ఉద్భవించిందో, ఏమిటి ఉద్భవించిందో తెలియనటువంటి దాన్ని అనాది అంటారు. ఈ అనాది, ఆది లేనిది అనాది. ఆ అనాది కాలము, కాలానికి మూలము విష్ణువు. అది ఎప్పుడు లేదో అంతము అన్నది కూడా లేదు. అసలు పుట్టుకుంటే కదా మరణం అన్నది, పుట్టుకుంటే కదా మరణం అన్నది. కాలానికి అది కాలం అన్నది అనాది, దానికి ఇది ఇప్పుడు మొదలైందని చెప్పడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు. దానికి ఎప్పుడు మొదలైందో తెలియనప్పుడు దానికి వికృతి, దానికి అంతం అన్నది కూడా ఉండదు. ఒక విష్ణువులోంచే కాలం ఉద్భవిస్తుంది, కాలం ఆయనే పుచ్చుకుంటాడు, సంహరింపజేయడు. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఒక ప్రాణి పుట్టుక మరణము బ్రహ్మ నొసట రాత రాస్తారని మన పూర్వకాలం నుంచి చెప్తున్నటువంటి మాటలు. చనిపోయిన తర్వాత ఆ ప్రాణి ఎక్కడికి వెళుతుందో దాని కర్మఫలాన్ని పట్టించి ఉంటుంది. కానీ ఇక్కడ విష్ణుమూర్తి ప్రళయం చేయడం అంటే తనలోని, తను సృష్టించినవన్నీ తనలోని కలుపుకోవడం, చంపడం కాదు. మనం అనుకుంటున్నాం చంపడం, ఇదంతా కూడా లయం అయిపోతుంది, అంతా చంపేవాడు ఈశ్వరుడు ఉంటాడు, మృత్యుంజయుడు ఉంటాడు, మృత్యుదేవత ఉంటుంది, మనం అనుకుంటున్నాం. కానీ పరమేశ్వరుడు విష్ణువు తనలోంచి ఉద్భవింపజేయించినటువంటిదంతా తనలోనికే పుచ్చుకుంటాడు. దానికి కాలం అనేటటువంటి పేరు. జాయతే గచ్చతే ఇది జగత్. జగత్ అంటే ఉండేది, వెళ్ళేది. వెళ్ళేది అంటే విష్ణుమూర్తి తీసుకున్నది, తనలోంచి ఉద్భవించిందంతా తనలోనికే తీసుకున్నటువంటి మూర్తి విష్ణుమూర్తి. అలాంటి ఆయన భగవత్ స్వరూపము కాబట్టి ఈ కాలానికి ఆది లేదు, అనాది లేదు, ఆది అన్నది లేదు, అంతం అన్నది లేదు. అదే భగవత్ స్వరూపం. సృష్టిస్థితి లయాలు ఎడతెగక కాలం వల్ల సంభవిస్తూ ఉంటాయి. అవ్యచ్ఛిన్నాస్తతస్త్వేతే అనేటటువంటి శ్లోకం. సృష్టి, స్థితి, లయాలు ఇవి మూడు కూడా సర్గస్థిత్యంత సంయమాః. ఈ మూడు కూడా కాలం ఎలాగైతే అడ్డు ఆపు లేకుండా ప్రవాహంలాగా నడుస్తూ ఉంటుందో ఆ కాలంలోనే ఇవి మూడు కూడా ఇమిడీకృతమై ఉంటాయి అనేటటువంటి ఈ శ్లోకం తాలూకా అర్థం. కాలానికి ఆది లేదు, అంతం లేదు. అలాంటి కాలం ఎన్నడూ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకు ఉంటుందయ్యా అంటే విష్ణుమూర్తిలోంచి ఉద్భవించింది కాబట్టి కాలము. ప్రధానము పురుషుడు అనేటటువంటి రూపాలలో అందులోంచి ఉద్భవించినటువంటి సంయోగ వియోగ సమయానికి కాలమని, ఆ కాలానికి ఆది అంతము లేదని ఇంతవరకు మనం చెప్పుకుంటూ, అటువంటి కాలము ప్రవాహంలాగా, నది ప్రవహించేటటువంటిలాగా ఎప్పుడు నిత్యము అది ఆ కాలం ప్రవహిస్తూ ఉంటుంది. అందులోనే ఈ సృష్టిస్థితి లయములన్నవి ఉంటాయి అని చెప్పుకుంటూ మరో శ్లోకం. గుణస్యామే తతస్వస్మిన్ పృథకు పుంసి వ్యవస్థితే కాలస్వరూప రూపం తద్ విష్ణోః మైత్రేయ వర్తతే. కాలస్వరూపం తద్విష్ణోర్ మైత్రేయ పరివర్తతే. చక్కగా మైత్రేయునికి 2 సార్లు ఆయన పరాశర మహర్షి గుచ్చి చెబుతున్నారు. ప్రళయంలో త్రిగుణాలు సామ్యస్థితిలో ఉన్నటువంటి ప్రధానం. పురుషుడు వేరుపడి ఉండగా విష్ణువు యొక్క కాలస్వరూప రూపమే జగత్సృష్టికి అనుకూలంగా వర్తిస్తుంది అని ఈ శ్లోకంలో చెబుతున్నారు. చాలా జాగ్రత్తగా
ఈ ఒక్క శ్లోకం గురించి మనం చెప్పుకోవాలంటే కనీసం అరగంట సేపు తింటుంది ఈ శ్లోకం అర్థం. చెప్పేటటువంటి విష్ణు పురాణంలో ప్రతి ఒక్క శ్లోకము చాలా లోతైనటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెబుతూ ఉంటాయి. ఏమిటా లోతైనటువంటి ప్రశ్నలు? మైత్రేయుడికి పరాశర మహర్షి చెబుతున్నారు, ప్రళయకాలంలో త్రిగుణాలు ఏమిటా త్రిగుణాలు అందరికీ తెలిసిందే. చక్కనైనటువంటి త్రిగుణాలు సత్వ రజస్తమో గుణాలు అనేటటువంటి త్రిగుణాలు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేటటువంటిది. ఇవి అన్ని కూడా సామ్య స్థితిలో ఉండేటటువంటి విష్ణుమూర్తులోంచి ఉద్భవించినాయి అని ఇక్కడ జాగ్రత్తగా ఆయన ఈ శ్లోకంలో చెబుతున్నారు. పురుషుడు వేరుపడ్డాడు ప్రధానం నుంచి. వేరుపడినటువంటి పురుషుడు విష్ణువు యొక్క కాలస్వరూప రూపానికే జగత్ సృష్టి చేసి, ఆ జగత్ సృష్టికి ఈ త్రిగుణాలని అన్వయం చేసి, ఈ త్రిగుణాలని అన్వయం చేసినటువంటి ఆ సృష్టికి ఎవరి కర్మఫలాలు వాళ్ళకి అనుభవింపజేసి అంత్యమందు ప్రళయకాలంలో ప్రాకృత రూపంలో విష్ణువు తనలోకి పుచ్చుకుంటాడు అనేటటువంటిది ఈ శ్లోకం ద్వారా మనకి అర్థమవుతున్నది. తర్వాత తతస్థత్ పరమం బ్రహ్మ పరమాత్మా జగన్మయ సర్వగః సర్వభూతేశ సర్వాత్మ పరమేశ్వర. ఇక్కడ పరాశర మహర్షి చక్కనైనటువంటి విశేషణాన్ని వేశారు. ఆ పరబ్రహ్మ పరమాత్మ జగన్మయుడు, సర్వగామి, సర్వభూతేశుడు, సర్వాత్ముడు, పరమేశ్వరుడు. జాగ్రత్తగా సర్వగః సర్వభూతేశ సర్వాత్మ పరమేశ్వర, పరమాత్మ జగన్మయ, పరమం బ్రహ్మ అనేటటువంటి విశేషణాన్ని చాలోటి వేశారు. ఇక్కడ ఎందుకు వేశారు పరాశర మహర్షి? ఈ శ్లోకం మనం పట్టుకున్నామంటే మరొక 15-20 నిమిషాలు ఏమీ కాకుండా తీసుకుంటుంది ఈ శ్లోకం. ఏమిటది? పరమాత్మ పరం బ్రహ్మ సర్వేశ సర్వజ్ఞ అనేటటువంటి శ్లోకం. ఈ శ్లోకం చాలా విశేషణాలతో కూడుకున్నటువంటిది. జగన్మయుడు, సర్వగామి, సర్వభూతేశుడు, సర్వాత్ముడు, పరమేశ్వరుడు అయినటువంటి విష్ణువు తన ఇచ్ఛ చేత సృష్టి సమయంలో వ్యయమైన ప్రధానంలోనూ అవ్యయమైనటువంటి పురుషునిలోనూ ప్రవేశించి క్షోభ కలగజేస్తాడు అనేటటువంటిది ఈ శ్లోకం. చాలా జాగ్రత్తగా ఈ శ్లోకం మనం చెప్పుకుందాం. క్షోభ అంటే ఇంతకు ముందే నేను చెప్పాను. క్షోభ అంటే అర్థం ఏంటంటే ఏదో మనిషి తాలూకు మనసుకి లేదా ప్రకృతిలో పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణికి ఇబ్బంది పెట్టేటటువంటి వాడుగా ఈ శ్లోకం మనకి గోచరిస్తుంది. క్షోభ కలగజేస్తాడు అని. కానీ అది చాలా మనం అన్వయం చేసుకోవడంలో తప్పుడు అర్థాలు మనం తీసుకుంటున్నాం. కానీ ఆ శ్లోకం ఎందుకు పరాశర మహర్షి అంతటి వారు ఎందుకు చెప్పాడు మైత్రేయుడికి? ఈ క్షోభ కలగజేస్తాడు దేవుడు అన్న పదానికి ముందుకుండా ఎందుకు అన్నోటి విశేషణాన్ని సర్వభూతేశుడు, సర్వాత్ముడు, సర్వజగన్మయుడు, సర్వామయ నివార సర్వామయమైనటువంటి సర్వగామి అయినటువంటి విష్ణువు అనే ఇన్ని విశేషణాల్ని పరమేశ్వరుడు పరాశర మహర్షి ఎందుకు ఈ ముందుకుండా ఇవన్నీ కూడా ఈ పదార్థాలన్నింటినీ కూడా పెట్టాడు అనేటటువంటిది మనం మరొక వచ్చేటటువంటి వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి. ఈ వీడియో కనుక అందరికీ నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. భగవంతుడి అనుగ్రహంతో విష్ణు పురాణాన్ని మనం విని తరిద్దాం. 10 మంది చేత వినింపజేసి తరింపజేద్దాం. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఈ వీడియోల్ని, ఈ పురాణాన్ని జాగ్రత్తగా కూడా మనం వింటూ ఉన్నందువలన, దాన్ని అన్వయం చేసుకుంటూ, జీవితానికి అన్వయం చేసుకుంటూ ఉన్నందువలన ఆ విష్ణువు మనకి సద్బుద్ధిని, సద్గతులను కలగజేస్తారని మరొక్కసారి స్వామివారికి సాంజలిబద్ధంగా నమస్కారం చేస్తూ స్వస్తి. హరి ఓం.